బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీఆర్ఎస్ టీడీపీ మధ్య మరో యుద్ధం మొదలైంది. అవును, సోషల్ మీడియా వేదికగా ఇరు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. 2004లో బాబు హయాంలో ఐఎంజీ భారత్ అనే సంస్థకు 850 ఎకరాల భూములు కేటాయించినట్టుగా ఆరోపిస్తున్నారు. దీంతో పాటు 2006లో ఆ కేటాయింపును రద్దు చేసింది వైసీపీ ప్రభుత్వం. క్షమించాలి, 2006లో ఆ కేటాయింపును రద్దు చేసింది వైఎస్ ప్రభుత్వం. ప్రభుత్వ నిర్ణయంపై కోర్టుకు వెళ్లారు ఐఎంజీ సంస్థ. భూ కేటాయింపులను రద్దు చేయడాన్ని సమర్థించింది కోర్టు తీర్పును స్వాగతించారు బీఆర్ఎస్ నాయకులు శ్రేణులు. చంద్రబాబుకు వ్యతిరేకంగా పోస్టులు వెలిశాయి. అయితే వేల కోట్ల భూములను చంద్రబాబు తక్కువ ధరకే కేటాయించారంటూ విమర్శలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. విలువైన భూములు అప్పనంగా అప్పగించారని బీఆర్ఎస్ మండిపడుతోంది. కోర్టు తీర్పుతో తెలంగాణకు న్యాయం జరిగిందంటున్నారు బీఆర్ఎస్ నాయకులు. అసలు ఇంతకీ ఏంటి కుంభకోణం? దీనికి సంబంధించి ఎటువంటి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు బీఆర్ఎస్ నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ఇంతకీ బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, నేతలు కావచ్చు చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటి? సంవత్సరాల వెనక్కి వెళ్తే 20 సంవత్సరాల క్రితం కేటాయించినటువంటి భూముల విలువ దాదాపు 50,000 కోట్లకు పైగా ఉంటుంది అనేటువంటిది ప్రస్తుతం హైకోర్టు తీర్పు ద్వారా తీర్పు రావడంతో దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు రెస్పాండ్ అవుతా ఉన్నారు. ఎందుకంటే 20 సంవత్సరాల క్రితం అంటే 2004, ఇప్పుడు 2024 కాబట్టి 2004 చివరి దశలో చంద్రబాబు నాయుడు అప్పుడు ముఖ్యమంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం అంటే ఎన్నికలకు వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ కు మెజారిటీ వచ్చిన తర్వాత వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసే కంటే ముందు పీరియడ్ ఏదైతుందో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆ సమయంలో చంద్రబాబు నాయుడు ఒక కీలకమైనటువంటి డిసిషన్ తీసుకున్నారు. ఆ కీలకమైనటువంటి డిసిషన్ లో ఆ తెలంగాణ ప్రభుత్వానికి అంటే ముఖ్యంగా అప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ అత్యంత విలువైనటువంటి భూములు అప్పుడే 2004 సంవత్సరంలోనే 50,000కు పైగా ఎకరానికి కేటాయించి మొత్తం 850 ఎకరాలు ముట్ట చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. ఆ రకంగా చూస్తే కేవలం 2 కోట్ల రూపాయలకే ఇంత భూమిని అప్పుడున్నటువంటి సంస్థకి అప్పచెప్పడానికి అప్పుడున్నటువంటి ఆపద్ధర్మ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పుడు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని వెనకాల ఐఎంజీ సంస్థ పేరిట, ఐఎంజీ భారత్ పేరిట ఇది ఒక అమెరికా సంస్థ అనేటువంటిది నమ్మించి వారికి ఈ భూ కేటాయింపులు చేసేటువంటి పనిని చాలా హడావిడిగా చేశారు. సేల్ డీడ్ కూడా చేశారు. వారికి భూములు 600 ఎకరాలకు పైగా భూములు అప్పజెప్పారు అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. తర్వాతి తరుణంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూ కేటాయింపులకు సంబంధించిన అందినటువంటి ఫిర్యాదుల మేరకు ఎంక్వైరీ కేసింది. ఎంక్వైరీలో ఇది చాలా చౌకగా అప్పుడున్నటువంటి విలువైన ప్రాంతాల్లో భూములను అప్పజెప్పారు అనేటువంటిది తెలియడంతో విచారణకు ఆదేశించారు. సిబిఐ విచారణ కూడా ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి. కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సిబిఐ ఎంక్వైరీ డిలే అయింది. సిబ్బంది లేరనో ఇంకా ఇతరత్ర కారణాలను చూపిస్తూ డిలేడ్ కావడము, దాని వెనకాల కూడా చంద్రబాబు నాయుడు ఉన్నారనేటువంటి ఆరోపణలు రావడము, అనేక ఆరోపణలు వచ్చాయి. సో ఎట్టకేలకు సుదీర్ఘ విచారణ తర్వాత 20 ఏళ్ల తర్వాత రాష్ట్ర హైకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. ఆ భూములన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వానికి అప్పజెప్పాల్సిందిగా అంటే 850 ఎకరాల భూములు అంటే ఇప్పుడు దాదాపు 50,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల వరకు ఆ భూముల విలువ ఉంటుంది అనేటువంటిది ప్రభుత్వం ప్రస్తుతం అంచనా వేస్తా ఉంది. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పుగా చెప్తా ఉన్నారు. అంటే ఐఎంజీ భారత్ పేరుతో అప్పుడు చంద్రబాబు నాయుడికి బినామీగా ఒక వ్యక్తి పనిచేశారు అనేటువంటి ఆరోపణలు వచ్చాయి. ఆయన పేరే బిల్లీరావు. ఆ బిల్లీరావు అనేటువంటి వ్యక్తిని తెరపైకి తీసుకొచ్చి ఈ తతంగం అంతా నడిచింది. దాదాపు 45 సంవత్సరాలు ఈ భూములకు సంబంధించినటువంటి విషయమే కాకుండా ఇంకా మిగతాకు సంబంధించినటువంటి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి స్పోర్ట్స్ స్టేడియాలు వాటిని కూడా 45 సంవత్సరాల వరకు లీజ్ ఇచ్చి ఆ మెయింటెనెన్స్ అంతా మళ్ళీ ప్రభుత్వాలు చేసేలా, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు 45 సంవత్సరాలు మెయింటెనెన్స్ ప్రభుత్వాలు చేయాలి. వాటిపైన వచ్చినటువంటి లాభాలు ఈ సంస్థ తీసుకునేలా ఒక అక్రమమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. దానివల్ల ప్రభుత్వానికి, ప్రజలకు చాలా నష్టం చేకూర్చేటువంటి నిర్ణయం అనేటువంటిది ప్రస్తుతం ఒక్కొక్క అంశం బయటపడుతోంది. ఇదంతా ఇప్పుడు 20 ఏళ్ల అంశం ఇప్పుడు ట్రెండ్ కావడానికి రీజన్ ఏంటంటే గతంలో చంద్రబాబు ఇదే సందేహం వెలుగులోకి వస్తుంది. ఇన్నాళ్ల తర్వాత ఎందుకు మళ్ళీ బీఆర్ఎస్ ఇప్పుడు పోస్ట్ చేసి వాటిని
ఆరోపణ పరంగా చూస్తున్న పరిస్థితి? ఎగ్జాక్ట్లీ. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ విషయము బీఆర్ఎస్ ట్రెండ్ చేయడానికో, బీఆర్ఎస్ దీనిపైన విమర్శలు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, అప్పుడు ఉన్నటువంటి గత పాలకులు తెలంగాణ సంబంధించినటువంటి భూములని చౌకగా వారికి సంబంధించినటువంటి వ్యక్తులకు, బినామీలకు, తమ అనునాయులకు అప్పనంగా అప్పజెప్పారు. దానివల్ల తెలంగాణ సంపదను దోచుకొని తిన్నారు. సో 20 ఏళ్ల క్రితం తీసుకున్న ఒక్క నిర్ణయమే ఇలాంటిది ఉంటే, 20 ఏళ్ల క్రితం తీసుకున్న ఇలాంటి నిర్ణయాలు ఎంత దారుణంగా ఉన్నాయో అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శిస్తా ఉన్నారు. ప్రస్తుతం ట్విట్టర్ లో, సోషల్ మీడియాలో దీనికి సంబంధించినటువంటి విపరీతమైనటువంటి ట్రోల్స్ నడుస్తా ఉన్నాయి. గత చంద్రబాబు నాయుడుకి సంబంధించిన పాలనను ఉద్దేశిస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ఎదురు దాడికి దిగుతా ఉన్నారు. ఈ 850 ఎకరాలే దాదాపు 50,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల మధ్యలకు సంబంధించినటువంటి విలువైనటువంటి సంపద అది. ఇంకా అప్పట్లో చంద్రబాబు తీసుకున్నటువంటి ఇంకా కొన్ని నిర్ణయాలు తెలంగాణకు ఎంత మేర నష్టం చేకూర్చాయో అర్థం చేసుకోవాలి అనేటువంటిది వీళ్ళంతా ఆరోపిస్తా ఉన్నారు. దానికి రీజన్ వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకోవడము, రీసెంట్ గా వాళ్ళు అధికారం కోల్పోవడం కావచ్చు తెలంగాణలో, వాటన్నిటి వెనకాల కుట్ర ఉంది. సో ఇప్పుడున్నటువంటి రాబోయే ప్రభుత్వాలు అంటే ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా అటు పార్టీలతో కలిసి ఫ్యూచర్ లో నడిచే విధంగా వాళ్ళు లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయి. దాని వల్ల కూడా రేపు ఫ్యూచర్ లో నష్టం చేయబోతా ఉంది. తెలంగాణకు మేమే కరెక్ట్ అయినటువంటి నిబద్ధతగా పనిచేసేటువంటి వ్యక్తులం అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పదలుచుకున్నారు. చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్స్ కావచ్చు, మొత్తం హైదరాబాద్ లో ఉన్నటువంటి 11 స్టేడియాలను కూడా అప్పుడు అప్పజెప్పారు అనేటువంటిది ఆల్రెడీ చెప్పడం జరిగింది. జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి 5 ఎకరాల భూమిని కూడా అప్పగించారనేటువంటి, జూబ్లీహిల్స్ లో గజం భూమి ఆ సమయంలో కూడా 20 ఏళ్ల కింద కూడా చాలా కాస్ట్లీయెస్ట్ ఏరియా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఇట్లాంటి ఏరియాలో. సో అప్పుడే 5 ఎకరాల భూమిని అప్పనంగా అప్పజెప్పే ప్రయత్నం చేశారనేటువంటిది. కేవలం ఎకరాకు 13 లక్షలు విలువ చేశారు. 13 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని ఆ టైంలోనే ఎకరాకి 13 లక్షలు ఉంటే 25,000కు అప్పుడు చెప్పారు అనేటువంటి, అంటే 13 లక్షలకి 25,000కి ఎంత వ్యత్యాసం ఉంది, ఎంత దోచుకున్నారు తెలంగాణ సంపదను అనేటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తా ఉన్నారు. ఇదంతా కూడా మీడియా సమావేశంలో వీళ్ళంతా కూడా వారిపైన ఆరోపణలు చేస్తా ఉన్నారు, గత టీడీపీ ప్రభుత్వం పైన 20 ఏళ్ల క్రితం సంబంధించినటువంటి నిర్ణయాల పైన. సో ఈ దాడి ఇప్పటితో ఆగేలా లేదు. నెక్స్ట్ ఇంకా ఈ సోషల్ మీడియా వారి ఇంకా కొనసాగే అవకాశం ఉంది వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని. ప్రస్తుతానికైతే గతంలో చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం పైన, హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన ఒకరిపైన ఒకరు విమర్శలు చేస్తున్నారు. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం మరోసారి వివాదం చెలరేగిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. బీఆర్ఎస్ టీడీపీ మధ్య మరో యుద్ధం మొదలైంది. సోషల్ మీడియా వేదికగా ఇరు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. 2004లో బాబు హయాంలో ఐఎంజీ భారత్ అనే సంస్థకు 850 ఎకరాల భూములు కేటాయింపు జరిగింది. అయితే 2006లో ఆ కేటాయింపును రద్దు చేసింది వైఎస్ ప్రభుత్వ నిర్ణయంపై కోర్టుకు వెళ్లారు ఐఎంజీ సంస్థ. భూ కేటాయింపులను రద్దు చేయడాన్ని సమర్థించింది కోర్టు తీర్పుని స్వాగతించారు బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు. అయితే చంద్రబాబుకు వ్యతిరేకంగా పోస్టులు ఇప్పుడు వెలిశాయి. దానికి సంబంధించిన విజువల్ మీరు చూస్తున్నారు వాటి స్క్రీన్ మీద. 1,000 కోట్ల భూములను చంద్రబాబు తక్కువ ధరకే కేటాయించారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. విలువైన భూములు అప్పనంగా అప్పగించారని బీఆర్ఎస్ మండిపడుతోంది. కోర్టు తీర్పుతో తెలంగాణకు న్యాయం జరిగిందంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు.